కింద పడిపోతే 3 లాభాలు, పడకపోతేనే 3 నష్టాలు. పడిపోయినప్పుడు కలిగే నొప్పెంతనది అనుభవంలోకి వస్తుంది. తర్వాత లేచి నిలబడ్డం ఎలాగో కూడా అదే మళ్ళీ నేర్పిస్తుంది. మళ్ళీ పడకుండా ఉండాలంటే జాగ్రత్తగా నడవాలన్న స్పృహను కలిగిస్తుంది. అందుకే మామూలు గెలుపు కంటే పోరాడి గెలిచినప్పుడు దొరికేదే వెరీ కాస్ట్లీయెస్ట్ కిక్. వైకల్యాన్ని గెలవడమే కాదు, వైకల్యం ఉన్న వాళ్ల జీవితాలకు భరోసాను ప్రసాదించిన బ్లైండ్ క్రికెటర్ జార్జ్ అబ్రహం ఇవాటి జర్నలిస్ట్ డైరీ విశిష్ట అతిథి. జార్జ్ అబ్రహం లండన్లో పుట్టిన కేరళైట్ కుటుంబస్తుడు. 10 నెలల పురిటి వయసుకే కంటి నరాలు రెటీనా గాయపడి చూపును దూరం చేసుకున్నాడు. తన కొడుక్కి చూపు లేకపోయినా చూపు లేనివాడిగా పెరగడం ఆ తండ్రికి ఇష్టం లేదు. లోపం తెలియకుండానే పెంచి పెద్ద చేయాలనుకున్నాడు. పసి వయస్సు నుంచే సానబెట్టాలనుకున్నాడు. సవాళ్లతోనే సావాసం చేయించాడు. కంటి చూపు లేని తన కన్న కొడుకును వైకల్యం ఉన్న వాళ్లతో కాకుండా సాధారణ ప్రపంచంలోకే ప్రవేశపెట్టుకున్నాడు. ఆంధ్రుల పాఠశాలలో కాకుండా అందరితో కలిసి చదువుకునే స్కూల్లోనే వెయ్యాలన్న తన తండ్రి ఆలోచన అబ్రహం జీవిత గమనాన్నే మార్చేసింది. తనకు కళ్ళు లేకపోతేనే కళ్ళున్న వాళ్లతోనే పోటీ పడ్డాడు. చెవులతోనే చూస్తాడు. వినిపించే శబ్దాల నుంచి పరిసరాల్ని చదువుకుంటాడు. ముందు చూపును సొంతం చేసుకుంటాడు. పుస్తకాలు లేకపోయినా అమ్మా నాన్నలే దగ్గరుండి ఓపికతో చదివి వినిపించి పరీక్షకు సిద్ధపరిచేవారు. అందరికంటే ఎత్తుగా ఎదుగుతామన్న ఆత్మవిశ్వాసాన్ని అబ్రహం గుండెల్లో నింపడానికి ఆ తల్లిదండ్రులు పడ్డ శ్రమ మాత్రం వృధా కాలేదు. లా మార్టినీర్ ఇన్ లక్నో, ఫ్రాంక్ యాంథనీ ఇన్ ఢిల్లీ, కేంద్రీయ విద్యాలయ ఇన్ హుబ్లీ. అబ్రహం చదువు సంధ్యలకు ఇవన్నీ సోపానాలైతే అమ్మా నాన్నలిద్దరూ అతగాడికి 2 కళ్ళుగా మారి భవిష్యత్తుకు దారిపరిచేశాయి. ఎలాగైతేనే జార్జ్ అబ్రహం గెలిచాడు. కోటికొక్కడుగా మిగిలిపోయాడు. కళ్ళు లేకపోయినా మేటి అథ్లెట్గా నిలబడ్డాడు. క్రికెట్ గేమ్ అంటే అతనికో ప్యాషన్, పిచ్చి, ప్రాణం కూడా. అంధుడైతేనే అకాడమిక్ స్టడీస్లో అదరగొట్టేశాడు. మ్యాథమెటిక్స్లో ఆనర్స్ డిగ్రీ, ఆపరేషన్స్ రీసెర్చ్లో మాస్టర్స్ డిగ్రీ. అయినా అబ్రహంలో ఆకలి చల్లారలేదు. పెద్ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్లో పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నా అబ్రహం చూపంతా చూపు లేని తనలాంటి వాళ్ల మీదకే మళ్ళీపోయేది. ఏమీ కనబడనంత మాత్రాన ఎందుకు పనికిరావన్న భావన కళ్ళు లేని వాళ్లలో గూడు కట్టుకోకూడదన్నది అతగాడి సాలోచన. సానుభూతి కురిపించడం కాదు, సావకాశాల్ని కల్పించడం కావాలన్న దృక్కోణం అబ్రహంలో నాటుకుపోయింది. తనకు ప్రాణ సమానమైన క్రికెట్ గేమ్తోనే ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు. నాయకత్వ పటిమ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పోరాటతత్వం లాంటి సలక్షణాలే కాదు, ఫిజికల్ ఫిట్నెస్ లాంటి భౌతిక ప్రయోజనాలు కూడా క్రికెట్ లాంటి ఆటతో సాధ్యపడతాయంటూ అబ్రహం అంధ యువకుల్లో అవగాహన కల్పించాడు. కృషి ఉంటే మనలో కూడా బ్రాడ్మెన్లు, టెండూల్కర్లు పుడతారన్న స్ఫూర్తిని కలిగించాడు. క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ని కలిసి సాయం అడిగాడు. అసోసియేషన్ ఫర్ క్రికెట్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా, ఆ తర్వాత వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ అబ్రహం చలవతోనే పుట్టుకొచ్చాయి. అబ్రహం చొరవ మూలంగానే అంధుల క్రికెట్ టోర్నమెంట్స్ అనేవి తరచుగా జరగడం మొదలైంది. ప్రపంచ కప్ టోర్నీలకు సైతం సులభంగానే స్పాన్సర్లు దొరికేవారు. టీవీలు కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేస్తామంటూ స్వచ్ఛందంగానే ముందుకొచ్చేశాయి.
బంతి కనబడకపోతేనే అది దూసుకొచ్చేప్పుడు వినిపించే శబ్దం చాలు. ఫుల్ షాట్, స్ట్రైట్ డ్రైవ్, స్క్వేర్ కట్ అంటూ అక్కడ చెలరేగిపోయే బ్యాటింగ్ విన్యాసాలకు కొరతే ఉండదు. పడుతూ లేస్తూ బంతిని ఒడిసి పడుతూ అదరగొట్టే ఫీల్డింగ్ నైపుణ్యం వీళ్లను, వీళ్ల ఆటను కళ్ళప్పగించి చూడడమే అక్కడ మనబోటి వాళ్ళు చేయగలిగింది. కళ్ళుండి కూడా వరుసపెట్టి వైడ్ బాల్స్ వేయడంలో రికార్డుల మీద రికార్డులు సృష్టించుకుంటున్న మనకంటే చీకటి తప్ప ఇంకేమీ కనిపించని ఈ అంధ క్రికెటర్లే బెటర్ అన్న భావన కలుగుతుంటే అక్కడ గెలుపు ఎవరిది? కలలో కూడా ఊహించని అంధుల క్రికెట్ని కళ్ళెదుటే సాకారం చేయించిన ఈ కనిపించే దేవుడే జార్జ్ అబ్రహం.